మాట్లాడే అవకాశం ఇచ్చిన గౌరవనీయులైన సభ అధ్యక్షులైన మీకు, అలాగనే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత అయిన మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే నన్ను ముఖ్యంగా ప్రోత్సహించి నా వెనక ఉండి నా గెలుపుకు కారణమైన పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగనే సహచర తెలుగుదేశ, జనసేన, బీజేపీ కూటమి సభ్యులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే కడప నియోజకవర్గంలో ఒక మహిళగా నన్ను ఆదరించి నాకు సంపూర్ణ మద్దతు తెలిపి నన్ను గెలిపించడానికి కారణమైన కడప నియోజకవర్గ ప్రజానీకానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగాన్ని ఒక్కసారి కూలంకుషంగా పరిశీలించినట్లయితే ప్రసంగం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతూ ప్రజల ఆశయాలు, ఆశలు, ఆకాంక్షలకు, ఆలోచనలకు, పాలకుల పనితీరుకు నిదర్శనంగా భావించడంతో పాటు గత 5 సంవత్సరాల పాలనా కాలంలో జరిగిన వైఫల్యాలను, విధ్వంసాలను స్పష్టంగా విశ్లేషించడం ద్వారా జరిగింది. ఈ రోజున మన రాష్ట్రంలో ఏర్పడిన ఈ క్లిష్ట పరిస్థితులకు, అనుకూల పరిస్థితులకు కారణాలన్నింటిలో తెలపడం జరిగింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో సహజ వనరులకు, మానవ వనరులకు కొరత లేదు, కానీ ఆర్థిక వనరులకు తీవ్ర కొరత ఉన్నది. ఈ క్లిష్ట పరిస్థితుల నుండి రాష్ట్రాన్ని గట్టెక్కించే నాయకత్వ ఆవశ్యకతను గుర్తించి కూటమికి ఇంతటి ఘన విజయాన్ని కట్టబెట్టిన విఘ్నులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ సభాముఖంగా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, మనం పరిశీలించినట్లయితే గత 5 సంవత్సరాల పాలనా కాలంలో విధ్వంసంతో మొదలై సహజ వనరుల దోపిడీ, అరాచక శక్తుల వికృత రూపం దాల్చడం, పేదల భూముల ఆక్రమణతో కొనసాగింది. అధ్యక్ష, నవ్యాంధ్ర నిర్మాణానికై 2014-19 మధ్యకాలంలో పడిన అభివృద్ధి అడుగులను 2019-24 మధ్యంలో విధ్వంసం చేయడం మనం చూసాం. దీని ఫలితం మన భవిష్యత్తు తరాలు కూడా అనుభవించే పరిస్థితి తీసుకొచ్చారు గత ప్రభుత్వ పాలకులు. అధ్యక్ష, విఘ్నులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏ పనినైనా ప్రారంభించే ధైర్య సాహసాలు, కొనసాగించే కృషి, పూర్తి చేసే పట్టుదల, అవరోధాలను ఎదుర్కొనే ధైర్యం, వాటిని అవకాశాలుగా మార్చుకునే శక్తియుక్తులు ఉన్న నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అన్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంపూర్ణంగా విశ్వసించి విధ్వంసకర పాలన సమర్థులు మన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష, గవర్నర్ గారు చెప్పిన విధంగా 1953వ సంవత్సరంలో నాటి మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు, 1956లో నాటి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడినప్పుడు, మరియు నిన్నటి 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలోనూ ఆంధ్ర ప్రాంతమే రాజధాని కోల్పోవలసి వచ్చింది. ఇట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి సమర్థత మీద ఉన్న అపార నమ్మకంతో ఆయన ఇచ్చిన పిలుపు మేరకు అమరావతి ప్రాంత రైతులు స్వచ్ఛందంగా 33,000 ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అప్పగించారు. ఆ భూమిలో